వెల్కమ్ టు మై ఆర్ఎన్ఎస్ తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు ఆగస్టు నెలలో జరిగినటువంటి వెరీ ఇంపార్టెంట్ టాప్ 50 కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1వ ప్రశ్న, ఓటు దొంగతనము అనే ప్రతిపక్షము మరియు కేంద్ర ఎన్నికల సంఘము మధ్య జరుగుతున్న వివాదములో ఏ ఆర్టికల్ని ఉపయోగించి ప్రస్తుత సిఈసి జ్ఞానేష్ కుమార్ తొలగింపునకు ప్రతిపక్షము అభిశంసన తీర్మానమును ప్రవేశపెట్టాలని యోచిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 324(5). దీనిలో భాగముగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ని రాష్ట్రపతికి తొలగించే అధికారం ఉంటుంది. వారితో పాటు పార్లమెంటు కూడా అభిశంసన అనే తీర్మానము ద్వారా కూడా తొలగించే అవకాశము కలదు. తరువాత 2వ ప్రశ్న, సూపర్ 6 హామీల్లో భాగముగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మరియు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే ఏ పథకాన్ని ఇటీవల ప్రారంభించినది? ఆన్సర్ స్త్రీ శక్తి పథకము. ఈ పథకము ఇటీవల ఆగస్టు 15వ తేదీన విజయవాడ కేంద్రముగా ప్రారంభం కావటం జరిగినది. ఈ పథకము ద్వారా కేవలము పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మరియు మెట్రో ఎక్స్ప్రెస్లో మాత్రమే స్త్రీలకు ఉచిత బస్ సౌకర్యం అనేది ఉంటుంది. తరువాత 3వ ప్రశ్న, అంతర్జాతీయ సౌర కూటమిలో ఇటీవల 107వ సభ్య దేశముగా ఏ దేశము చేరినది? ఆన్సర్ మోల్డోవా. తరువాత 4వ ప్రశ్న, నయావాల్గా పిలువబడే ఏ ఇండియన్ ప్రముఖ టెస్ట్ క్రికెటర్ ఇటీవల అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కి రిటైర్మెంట్ ప్రకటించటము జరిగినది? ఆన్సర్ చటేశ్వర్ పుజారా. తరువాత 5వ ప్రశ్న, భారత హరిత విప్లవ పితామహుడిగా పిలువబడే ఎంఎస్ స్వామినాథన్ గారి 100వ శత జయంతి సందర్భముగా విడుదల అయిన ఆయన జీవిత చరిత్ర పుస్తకము పేరు ఏంటి? ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా. ఈ పుస్తక రచయిత ప్రియంబద జయకుమార్. ఈ శత జయంతి యొక్క థీమ్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, ద పాత్ వే టు బయో హ్యాపీనెస్. ఇటీవల ఆగస్టు 7వ తేదీ జరిగిన శత జయంతి కార్యక్రమములో ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటి ఎంఎస్ స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అనే అవార్డుని నైజీరియా ప్రొఫెసర్ అయిన అడమోలా అడెన్లే గారికి అందజేయటము జరిగినది. తరువాత 6వ ప్రశ్న, ప్రధానమంత్రి వ్యక్తిగత భద్రతా విభాగం అయిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఎస్బీజీలో నియమితులైన మొట్టమొదటి మహిళా అధికారి ఎవరు? ఆన్సర్ అదాసో కపేసా. ఈమె మణిపూర్ రాష్ట్రానికి చెందినది. తరువాత 7వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వము త్వరలో జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఏ నదిపైన మరియు ఏ ప్రాంతములో సుమారు 22,704 కోట్ల అంచనాతో 2,185 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రముని నిర్మించనుంది? ఆన్సర్ చీనాబ్ నదిపై సావల్కోట్ జల విద్యుత్ కేంద్రం. తరువాత 8వ ప్రశ్న, ఇటీవల విడుదల అయిన వై దిస్ కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే పుస్తకమును రచించి విడుదల చేసిన మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? ఆన్సర్ డివై చంద్రచూడ్. తరువాత 9వ ప్రశ్న, సెప్టెంబర్ 9వ తేదీ జరగబోయే తదుపరి భారత ఉపరాష్ట్రపతి పదవికి పోటీదారులుగా ఇటీవల అధికార మరియు ప్రతిపక్ష పార్టీల నుంచి అభ్యర్థులుగా ఎవరు నామినేషన్ వేయటము జరిగినది? ఆన్సర్ అధికార పార్టీ అయిన ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ ఫ్రమ్ తమిళనాడు. వీరు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నరుగా పనిచేయటం జరుగుతుంది. అదేవిధముగా ప్రతిపక్ష పార్టీ అయిన ఇండియా కూటమి నుంచి బి సుదర్శన్ రెడ్డి గారు ఫ్రమ్ తెలంగాణ రాష్ట్రము. వీరు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. అదేవిధముగా ఈ ఉపరాష్ట్ర పదవి ఎన్నికను తెలిపేటువంటి ఆర్టికల్ 66 ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికను ఎలక్టోరల్ కాలేజ్ అనగా లోక్సభ మరియు రాజ్యసభలో ఉన్నటువంటి
782 మంది ఎంపీలు రహస్య బ్యాలెట్ ద్వారా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అనే ద్వారా ఎన్నిక అనేది జరుగుతుంది. ఈ ఉపరాష్ట్ర పదవిని పొందటానికి కావాల్సిన ఓట్లు 394. తరువాత 10వ ప్రశ్న, నేపాల్ మరియు భూటాన్ దేశాల సరిహద్దు వద్ద ప్రహారా కాచే సశస్త్ర సీమా బల్ అనగా ఎస్ఎస్బి రక్షణ సంస్థ యొక్క నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ సింఘాల్. మాజీ డైరెక్టర్ అమృత్ మోహన్ ప్రసాద్. తర్వాత 11వ ప్రశ్న, ఇటీవల విడుదల అయిన ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆన్ ద సబ్ కాంటినెంట్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆడ్రీ టస్కే. తరువాత 12వ ప్రశ్న, 2023వ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో, అది కూడా యాక్టింగ్ విభాగములో అవార్డులు గెలుచుకున్నవారు ఎవరు? ఆన్సర్ బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో 12th ఫెయిల్ ఈ చిత్ర దర్శకుడు వినోద్ చోప్రా. బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేసి ఇద్దరుకు రావటం జరిగినది. ఒకరేమో విక్రాంత్ మాసే ఫ్రమ్ 12th ఫెయిల్ మూవీ, మరొకరేమో షారుఖ్ ఖాన్ ఫ్రమ్ జవాన్ మూవీ. తర్వాత బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి రాణి ముఖర్జీ ఫ్రమ్ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే అనే చిత్రము. తరువాత బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి సుదీప్తో సేన్ ఫ్రమ్ ద కేరళ స్టోరీ అనే హిందీ చిత్రము. తరువాత 13వ ప్రశ్న, కేవలము ఆధార్ కార్డ్ మరియు ఓటర్ కార్డ్ ఉంటే భారత పౌరులు కాలేరని ఇటీవల దేశములోని ఏ రాష్ట్ర హైకోర్టు తీర్పును ఇవ్వటము జరిగినది? ఆన్సర్ బాంబే హైకోర్టు. తరువాత 14వ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025నకు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రము ఏది మరియు ఆ పోటీల యొక్క మస్కటు మరియు థీమ్ ఏంటి? ఆన్సర్ ఈ పోటీలు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ వద్ద గల దాల్ సరస్సులో ఆగస్టు 21 నుండి 23 వరకు జరగటం. ఈ పోటీల యొక్క మస్కట్ హిమాలయన్ కింగ్ఫిషర్. ఈ పోటీల యొక్క థీమ్ లేదా నినాదం వచ్చేసి దాల్ లేకి షాన్ కేల్సే బదే పెహచాన్. ఈ పోటీలలో భాగముగా ఉన్నటువంటి క్రీడా విభాగాలు వాటర్ స్కీయింగ్, డ్రాగన్ బోట్ రేస్, రోయింగ్ మరియు కనోయింగ్ కయాంకింగ్. తరువాత 15వ ప్రశ్న, ఇటీవల భారతదేశపు 89వ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదాను పొందిన చెస్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ రోహిత్ కృష్ణ. తరువాత 16వ ప్రశ్న, భారత బాక్సింగ్ సమాఖ్య యొక్క నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నిక అయ్యారు? ఆన్సర్ అజయ్ సింగ్ వరుసగా 3వసారి. తరువాత 17వ ప్రశ్న, శ్రీహరికోట కేంద్రముగా పనిచేసే భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనగా షార్ సంస్థ యొక్క నూతన డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఈఎస్ పద్మకుమార్. మాజీ డైరెక్టర్ వచ్చేసి అర్ముగం రాజరాజన్. వీరు కేరళ కేంద్రముగా పనిచేసే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి ప్రస్తుతము బదిలీ కావటము జరిగినది. తరువాత 18వ ప్రశ్న, ఇటీవల భారతదేశపు మొట్టమొదటి జంతు మూలకణ బ్యాంక్ అనగా స్టెమ్ సెల్ ల్యాబొరేటరీని కేంద్ర ప్రభుత్వం ఏ నగరములో స్థాపించటము జరిగినది? ఆన్సర్ హైదరాబాద్లో ఉండే ఎన్ఐఏబిలో ఆవిష్కరించటము జరిగినది. ఎన్ఐఏబి యొక్క అబ్రివేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ. దీన్ని కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ మంత్రి అయిన జితేంద్ర సింగ్ గారు ప్రారంభించటము జరిగినది. తరువాత 19వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను ఇటీవల ముగిసిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీలలో విజేతగా నిలిచిన యువతి ఎవరు? ఆన్సర్ మనికా విశ్వకర్మ ఫ్రమ్ రాజస్థాన్ స్టేట్. మాజీ విజేత వచ్చేసి రియా సింగా. సో దీంతో తదుపరి 74వ మిస్ యూనివర్స్ పోటీలకు భారత్ తరపున
మనికా విశ్వకర్మ గారు ప్రాతినిధ్యం వహించనున్నారు. తరువాత 20వ ప్రశ్న, భారతదేశపు అతిపెద్ద ఎరువు సంస్థ అయిన ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ అనగా ఇఫ్కో సంస్థ యొక్క నూతన ఎండి మరియు సిఇఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కేజే పటేల్. తరువాత 21వ ప్రశ్న, ఇటీవల WHO ఏ దేశాన్ని స్లీపింగ్ సిక్నెస్ అనగా హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్ అనే వ్యాధిని నిర్మూలించిన దేశముగా గుర్తించినది? ఆన్సర్ కెనియా. ఈ వ్యాధి టెట్సే ఈగలు కరవటము ద్వారా ట్రిపనోసోమా బ్రూసి అనే ప్రోటోజావా అనేది వ్యాప్తి చెందటము జరుగుతుంది. తరువాత 22వ ప్రశ్న, భారత్ మరియు ఫిలిప్పీన్స్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు 75వ వార్షికోత్సవాన్ని పూర్తయిన సందర్భముగా రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతము చేసే లక్ష్యముతో ఇటీవల ఏ తేదీలలో మరియు ఎవరు భారత పర్యటనకు రావటము జరిగినది? ఆన్సర్ ఫెర్డినాండ్ ముల్డేజ్ మార్కోస్ జూనియర్. తర్వాత 23వ ప్రశ్న, 2023వ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వము ఇటీవల విడుదల చేసిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో సంగీత విభాగములో అవార్డులు గెలుచుకున్న వ్యక్తులు ఎవరు? ఆన్సర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చేసి ఇద్దరుకు రావటం జరిగినది. వారిలో ఒకరు హర్షవర్ధన్ రామేశ్వర్ ఫర్ యానిమల్ చిత్రము, మరొకరు జీవి ప్రకాష్ ఫ్రమ్ తమిళ చిత్రం అయిన వాతి. అలాగే బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ అవార్డు వచ్చేసి పివిఎన్ఎస్ రోహిత్. వీరు బేబీ అనే తెలుగు చిత్రములోని ప్రేమిస్తున్నా అనే పాటకు కాను అవార్డును గెలుచుకోవటము. అదే విధముగా బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ కేటగిరీలో శిల్పారావు గారు చెల్లయ్య అనే పాటకు గాను ఈ అవార్డుని గెలుచుకోవటము జరిగినది. తరువాత బెస్ట్ లిరిసిస్ట్ కేటగిరీలో బలగము అనే తెలుగు చిత్రములోని ఊరు పల్లెటూరు అనే పాటకు గాను కాసర్ల శ్యామ్ గారు ఈ అవార్డుని గెలుచుకోవటము జరిగినది. తర్వాత 24వ ప్రశ్న, గాల్వాన్ వివాదము తరువాత మొట్టమొదటిసారి ఇటీవల భారతదేశానికి విచ్చేసిన చైనా దేశపు విదేశాంగ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ వాంగ్ ఈ. తరువాత 25వ ప్రశ్న, అమెరికా దేశము తరపున ఇటీవల భారతదేశములో అమెరికా దేశ నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సెర్గియో గోర్. మాజీ వచ్చేసి ఎరిక్ గార్సియటీ. తరువాత 26వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను తదుపరి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనగా SCO శిఖరాగ్ర సమావేశమునకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశము ఏది? ఆన్సర్ చైనా దేశములోని టియాంజిన్. ఇటీవల వాంగ్ ఈ ఆహ్వానము మేరకు ఈ ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1 వరకు జరగనున్న SCO సమావేశమునకు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరు కానున్నారు. తర్వాత 27వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఈ ఏడాదికి గాను జరుగుతున్న సీజన్ 4 క్రికెట్ విజేత ఎవరు? ఆన్సర్ విన్నర్ వచ్చేసి తుంగభద్ర వారియర్స్, రన్నర్ అప్ వచ్చేసి అమరావతి రాయల్స్. ఈ టోర్నమెంట్ యొక్క ప్లేయర్ ఆఫ్ ద సీజన్ వచ్చేసి హనుమ విహారీ. తర్వాత 28వ ప్రశ్న, 2028వ సంవత్సరానికి గాను ప్రతి ఏడాది ఆగస్టు 7వ తేదీ మరియు ఆగస్టు 12వ తేదీన జరుగుతున్న రెండు ప్రత్యేక దినోత్సవాల పేర్లు ఏంటి మరియు వాటి యొక్క ఈ ఇయర్ థీమ్స్ ఏంటి? ఆన్సర్ ఫస్ట్ వన్, ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం. దీని యొక్క థీమ్ హ్యాండ్లూమ్స్ ద ఎంపవరింగ్ ఉమెన్ ఎంపవరింగ్ ద నేషన్ ఆర్ వేవింగ్ ఇన్నోవేషన్ ఇంటూ ట్రెడిషన్. ఈ దినోత్సవం జరగడానికి ప్రధాన కారణం విదేశీ వస్తువులు కాదని దేశీయ వస్తువులు కొనాలని స్వదేశీ ఉద్యమం గుర్తుగా ప్రధాని నరేంద్ర మోడీ 2015 ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ కార్యక్రమమును ప్రకటించటము జరిగినది. అదే విధముగా ఈ చేనేత దినోత్సవం ఇటీవల న్యూఢిల్లీలోని భారత మండపము వేదికగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హాజరు కావటం జరిగినది. ఇందులో 24 మందికి సంత కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు మరియు హార్ట్ ఆన్ వీల్స్ అనే కొత్త మొబైల్ అవుట్లెట్లు కూడా ప్రారంభించటం జరిగినది. తర్వాత మరొకటి, ఆగస్టు 12వ తేదీ అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ వచ్చేసి లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ద ఎస్టీజీఎస్ అండ్ బియాండ్. తర్వాత 29వ ప్రశ్న, ఇటీవల ఆగస్టు 14 నుండి 18 వరకు జరిగిన 12th ఎడిషన్ స్లినెక్స్ 2025 అనే సంయుక్త సైనిక నావికా విన్యాసం ఏ 2 దేశాల మధ్య జరిగాయి? ఆన్సర్ శ్రీలంక మరియు ఇండియా. ఈ నావికా విన్యాసములో భాగముగా ఇండియా నుంచి ఐఎన్ఎస్ రానా మరియు ఐఎన్ఎస్ జ్యోతి పాల్గొన్నాయి. అదే విధముగా శ్రీలంక నుంచి ఎస్ఎల్ఎన్ఎస్ విజయ్ బాహు మరియు ఎస్ఎల్ఎన్ఎస్ సయూరా అనే నావలు కూడా పాల్గొనటము జరిగినది. మొత్తముగా ఈ స్లినెక్స్ 2025నకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం శ్రీలంకలోని కొలంబో. తరువాత 30వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వము ఇటీవల విడుదల చేసిన FIEO ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సర ఎగుమతుల నివేదికలో భారతదేశం మొత్తం ఎగుమతుల విలువ మరియు తొలి 3 స్థానాలలో నిలిచిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం ఎగుమతుల విలువ 37.02 లక్షల కోట్లు. ఇక్కడ FIEO అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్. దీంట్లో భాగముగా ఎగుమతి చేసినటువంటి టాప్ 3 స్టేట్స్, ఫస్ట్ ప్లేస్లో గుజరాత్, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్లో తమిళనాడు రాష్ట్రాలు నిలవటము జరిగినాయి. అయితే మన 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ 6th ప్లేస్లోను, తెలంగాణ 7th ప్లేస్లోనూ నిలవటము జరిగినాయి. తరువాత 31వ ప్రశ్న, దాదాపు 23 ఏళ్ల తరువాత భారతదేశము వేదికగా జరగబోయే చెస్ ప్రపంచ కప్ 2025 పోటీలకు దేశములోని ఏ రాష్ట్రము ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ గోవా. ఈ పోటీలు అక్టోబర్ 30 నుండి నవంబర్ 27 వరకు జరగనున్నాయి. తరువాత 32వ ప్రశ్న, ఈ ఆగస్టు 15వ తేదీ జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట వేదికగా ఇచ్చిన ప్రసంగములో ఎన్ని కోట్ల వ్యయముతో వచ్చే 2.5 ఏళ్లలో దాదాపు 3.5 కోట్లకు పైగా ఉద్యోగ కల్పనే లక్ష్యముగా ఏ పథకమును ప్రారంభించారు? ఆన్సర్ PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. దీని యొక్క వ్యయము 1,00,000 కోట్లు. దీని ద్వారా ఏదైనా ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం పొందిన నూతన ఉద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహకం కింద 15,000 రూపాయలు ఇవ్వనున్నారు. తర్వాత 33వ ప్రశ్న, గగనతల దాడుల నుంచి రక్షణ కొరకు కృష్ణుడి స్ఫూర్తితో దేశ భద్రతను పెంచే లక్ష్యముతో 2035 కల్లా దేశములోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ఇంటర్నెట్ మరియు శాటిలైట్ ఆధారిత వ్యవస్థల ద్వారా ఒక డోమ్ మాదిరి పూర్తి స్థాయి రక్షణ కవచము ఏర్పాటు చేయబోతున్నట్టు మరియు దానికి ఏ పేరుని పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తన స్వాతంత్ర దినోత్సవ స్పీచ్లో తెలపటము జరిగినది. ఆన్సర్ సుదర్శన చక్ర మిషన్. అయితే ప్రస్తుతం వాడుతున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. తరువాత 34వ ప్రశ్న, వ్యక్తిగత పనులకు ప్రజానిధులు దుర్వినియోగము చేశాడనే కారణముతో ఇటీవల ఏ పొరుగు దేశ మాజీ అధ్యక్షుడు మరియు 6 సార్లు ప్రధానమంత్రిగా చేసిన రనిల్ విక్రమసింఘే అరెస్ట్ కావటం జరిగినది? ఆన్సర్ శ్రీలంక. తరువాత 35వ ప్రశ్న, భారత్ నేతృత్వములో 7 రకాలైనటువంటి పెద్ద పిల్లి జాతులను రక్షించటమే లక్ష్యముగా 2023లో ఏర్పడిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీ ఏ పొరుగు దేశము అధికారికముగా చేరినది? ఆన్సర్ నేపాల్. ఈ 7 రకాలైనటువంటి పెద్ద పిల్లు జాతులు వచ్చేసి
సింహము, పులి, చిరుతపులి, మంచు చిరుత, జాగ్వార్, ప్యూమా మరియు చీతా. తరువాత 36వ ప్రశ్న. కేంద్ర ప్రభుత్వము ఇటీవల జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ఇద్దరిని ఇటీవల ఎంపిక చేయటం జరిగినది? ఆన్సర్ పివి సింధు మరియు మహేష్ భగవత్. ఈ సలహా కమిటీలో మొత్తం 21 మంది సభ్యులు ఉంటారు. వీరికి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన విజయ కిషోర్ భగవత్ గారు నాయకత్వం వహిస్తారు. తరువాత 37వ ప్రశ్న. ఇటీవల ప్రధానమంత్రి మ్యూజియం మరియు లైబ్రరీ అనగా PMML యొక్క నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అశ్వనీ లోహని. తరువాత 38వ ప్రశ్న. 2023వ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వము విడుదల చేసిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో కొన్ని ప్రత్యేక కేటగిరీలలో విజేతలు ఎవరు మరియు తెలుగు సినిమాకి ఏమైనా వచ్చాయా? ఆన్సర్ తెలుగు భాషలో ఉత్తమ చిత్రం భగవంత్ కేసరి, హిందీ భాషలో ఉత్తమ చిత్రం కతల్ ఏ జాక్ ఫ్రూట్ స్టోరీ, గారో అనే ప్రత్యేక భాషలో ఉత్తమ చిత్రం రిమ్ డొగిట్టింగ్. అదే విధముగా వెరీ ఇంపార్టెంట్ జాతీయ సామాజిక మరియు పర్యావరణ విలువలను పెంచే చిత్రం శామ్ బహదూర్. ఈ చిత్రం యొక్క దర్శకుడు మేఘనా గుల్జర్. తరువాత ఉత్తమ ప్రజాదరణ చిత్రం రామ్ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ. తరువాత ఉత్తమ బాలల చిత్రం వచ్చేసి సాల్ 2 అనే మరాఠా భాషా చిత్రము. తరువాత ఉత్తమ సినిమాటోగ్రఫీ వచ్చేసి ప్రశాంత్ మహాపాత్ర ఫ్రమ్ ద కేరళ స్టోరీ అనే హిందీ చిత్రము. తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డు భగవంత్ కేసరి. సెకండ్ వన్ జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం బేబీ. థర్డ్ వన్ ఉత్తమ బాలనటి సుకృతి వేణి ఫ్రమ్ గాంధీ తాత చెట్టు. ఫోర్త్ వన్ ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ నందు పృథ్వీ ఫ్రమ్ హనుమాన్ చిత్రము. ఉత్తమ గాయకుడు PVNS రోహిత్ ఫ్రమ్ బేబీ చిత్రము. ఉత్తమ గేయ రచయిత ఫ్రమ్ కాసర్ల శ్యామ్ ఫ్రమ్ బలగం. తరువాత 7వది జాతీయ ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్ అనే విభాగంలో హనుమాన్ చిత్రం ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఈ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో విజేతలను ఎంపికను చేసే కమిటీ చైర్మన్ అంటే జ్యూరీ కమిటీ చైర్మన్ అశుతోష్ గోవారికర్. అదే నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎంపిక చేసేటువంటి చైర్మన్ పి శేషాద్రి మరియు అజయ్ నాగభూషణ్. తరువాత 39వ ప్రశ్న. జాతీయ భద్రతా సలహాదారు అనగా NSA సంస్థ యొక్క నూతన డిప్యూటీ చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనీష్ దయాల్. తరువాత 40వ ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రాష్ట్రాల అప్పు జాబితాలో అత్యధిక అప్పు ఉన్న రాష్ట్రాలలో తొలి 3 స్థానాలలో నిలిచిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ రుణము వచ్చేసి 200 లక్షల కోట్లు. ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు, సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర. తరువాత 41వ ప్రశ్న. చంద్రయాన్ 3 ప్రయోగ ఫలితానికి గాను 2023 నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీ జరుపుకునే జాతీయ అంతరిక్ష దినోత్సవము రోజు భారత్ ఏ పేరుతో 2035 కల్లా స్వంత అంతరిక్ష కేంద్రమును ఏర్పాటు చేయనుందని ప్రకటించినది? ఆన్సర్ భారత్ అంతరిక్ష స్టేషన్. దీన్నే BAS అని కూడా అంటారు. అలాగే 2027వ సంవత్సరంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గగన్యాన్ అనే మానవ సహిత అంతరిక్ష యాత్రనకు 4 వ్యోమగాములు కూడా ఎంపిక కావటం జరిగినది. ఆ 4 ఎవరు అంటే గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్ల, అజిత్ కృష్ణన్ మరియు ప్రశాంత్ బాలకృష్ణన్ అయ్యర్. తర్వాత 42వ ప్రశ్న. ఇటీవల ఏ దేశ ప్రధాని సితివేని లిగమమడ మొట్టమొదటి 3 రోజుల భారతదేశ పర్యటన సందర్భముగా ఆగస్టు 24 నుండి 26 మధ్యలో భారతదేశాన్ని పర్యటించటము జరిగినది? ఆన్సర్ ఫిజీ. తరువాత 43వ ప్రశ్న. ఈ ఆగస్టు 2025వ సంవత్సరములో దేశములోని ఏ రాష్ట్రము సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యతను సాధించిన తొలి రాష్ట్రముగా నిలిచిందని ఆ రాష్ట్రం ప్రకటించుకుంది? ఆన్సర్ కేరళ.
తర్వాత 44వ ప్రశ్న 79వ స్వాతంత్ర దినోత్సవ 2025 థీమ్ ఏంటి? మరియు ఏ రాష్ట్రంలోని బస్తర్ అనే ప్రాంతంలో స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరముల తరువాత మొట్టమొదటిసారి జాతీయ జెండాను ఎగరవేయటము జరిగినది? ఆన్సర్ థీమ్ వచ్చేసి నయా భారత్. ఈ బస్తర్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రములో కలదు. అదేవిధముగా ప్రధాని నరేంద్ర మోడీ 103 నిమిషముల పాటు ప్రసంగించి రికార్డుని క్రియేట్ చేయటం జరిగినది. తర్వాత 45వ ప్రశ్న భారత ఆర్మీ యొక్క నూతన వైస్ చీఫ్గా మరియు నేవీ యొక్క వైస్ చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆర్మీ యొక్క వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర సింగ్. అదే విధముగా నేవీ వైస్ చీఫ్ వచ్చేసి వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సయాన్. తర్వాత 46వ ప్రశ్న ఆన్లైన్ గేమ్స్ బారిన పడి జీవితాలను కోల్పోతున్న యువతను మరియు వారి కుటుంబాలను కాపాడాలనే ఉద్దేశంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వము వర్షాకాల సమావేశాలలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు పేరేంటి? ఆన్సర్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025. ఈ బిల్లు ద్వారా అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, గ్యామ్లింగ్, ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్లైన్ లాటరీలను నిషేధించి వీటిని ఎవరైతే నిర్వహిస్తారో వారిపై 3 ఏళ్ల జైలు శిక్ష మరియు ₹1,00,00,000 జరిమానా, అదేవిధంగా వీటిని ఎవరైతే ప్రచారము చేస్తారో ఎటువంటి హోదా వ్యక్తి అయినా కూడా వారికి 2 ఏళ్ల జైలు శిక్ష మరియు 50 లక్షల ఫైన్. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 50,000 రూపాయలు ఉంది, కానీ ఇక్కడ స్మాల్ కరెక్షన్ 50 lakhsని నోట్ చేసుకోండి. ఈ బిల్లు ఈ స్పోర్ట్స్ మరియు సోషల్ గేమ్స్ని ప్రోత్సహిస్తుంది. తర్వాత 47వ ప్రశ్న ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రములో ఇస్రో తన నూతన అంతరిక్ష ప్రయోగశాలను ప్రారంభించినది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రములోని షియోమి జిల్లాలో గల మొచూకా. తర్వాత 48వ ప్రశ్న ఇటీవల కేంద్ర ప్రభుత్వము 2025వ సంవత్సరానికి గాను సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులలో భాగముగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ 2 అవార్డులకు ఎంపిక కావటము జరిగినది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రానికి గాను మారం పవిత్ర ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే విధానాన్ని అవలంబించినందుకు గాను ఈ అవార్డుని గెలుచుకోవటము జరిగినది. అదేవిధముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను మాధవత్తుల తిరుమల శ్రీదేవి గారు కమ్ టు లెర్న్ అండ్ గో టు సర్వీస్ నేషన్ అనే విధానానికి గాను ఈ అవార్డుని గెలుచుకోవటము జరిగినది. మొత్తముగా ఈ 2025వ సంవత్సరానికి గాను కేంద్ర విద్యాశాఖ ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డునకు 45 మందిని ఎంపిక చేయటము జరిగినది. తరువాత 49వ ప్రశ్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మరియు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎవరైనా అవినీతి లేదా తీవ్రమైన నేరాల ఆరోపణలలో భాగముగా కనీసం 30 రోజుల పాటు జైల్లో నిర్బంధములో ఉంటే ఆ మరుసటి రోజే అనగా 31వ రోజే వారి పదవి కోల్పోయే ఏ బిల్లుని ఇటీవల పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారు ప్రవేశపెట్టడము జరిగినది? ఆన్సర్ 130వ రాజ్యాంగ సవరణ బిల్. దీని ద్వారా ఆర్టికల్ 75లో ఉండే ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరియు ఆర్టికల్ 164లో ఉన్న ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే ఆర్టికల్ 239AA కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న కూడా మంత్రులు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో కొన్ని సవరణలు చేయనున్నారు. ఈ సవరణ బిల్లు ద్వారా ఎవరైతే 31 రోజుల పాటు జైల్లో ఉంటే వారిని కేంద్రములో అయితే రాష్ట్రపతి మరియు రాష్ట్రములో లేదా కేంద్రపాలిత ప్రాంతము అయితే అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కానీ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ తొలగించటము జరుగుతుంది. తరువాత చివరి ప్రశ్న 50వ ప్రశ్న వాతావరణ మార్పుల కారణముగా 2050 నాటికి వారి దేశము సముద్ర మట్టము పెరిగి మునిగిపోయే ప్రమాదము ఉన్నందున ప్రపంచములోని మొట్టమొదటిసారి ఏ దేశము
ఒక ప్రణాళికబద్ధముగా ఆస్ట్రేలియా దేశానికి వలస వెళ్ళనున్నారు? ఆన్సర్ తువాలు.